అని తెలిసి భయముతో వణుకుతో నీ ఆశీర్వచన పాత్రలో సంతోషంతో కుమారుని ముద్దు పెట్టుకోవడానికి మాకు సహాయం చేయి. అందుకు అవసరమైన సకల సంపత్తు మాకు దయచి దయగలిగిన హస్తాలుగా అప్పగించుకుంటూ అట్టి కృపను మీరు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవం కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియ ప్రభువా, ఒక్క మాట మాకు నేర్పించండి. మీ వాక్యపు వెలుగులో నా బ్రతుకుని నేను సరిచూసుకోవడానికి, సరి చేసుకోవడానికి, సమాధాన పడడానికి మీ వాక్య ప్రత్యక్షత మాకు వెల్లడి చేయండి. అందుకు సాధనంగా నీ దాసుడను, వట్టివాడును, మట్టివాడును, అల్పుడను, అయోగ్యను నీ పక్షంగా నిలవబడి ఉన్నాను. నన్ను కనికరించి మెస్సలో చాటును మరుగుపరచుకోనండి. నా శరీర ప్రాణాత్మను మీ వశం చేస్తూ ఉన్నాను. అగ్నితో పొట్టును వేసి మీ రక్తంతో పరిశుద్ధపరిచి యజమానులు వాడుకుంటూ అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నాయందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైనటువంటి యోహాను నిండు వృద్ధాప్యంలో ఇంచుమించు 95 సంవత్సరాల వయస్సులో ఈ పత్రికను రాస్తూ, చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మీకు వ్రాయిచున్నాను. ఎందుకు వ్రాస్తున్నాడో చెప్తున్నాడు. ఎందుకు వ్రాస్తున్నాడు? మీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఏమి రాస్తున్నాడు అంటే మీ పాపములు క్షమించబడి ఉన్నవి. దానికి ముందు పాపములు క్షమించబడడానికి మునుపు మనలో జరిగినటువంటి కార్యము, దేవుడు మనలో చేసిన కార్యాన్ని గురించి చెప్తున్నాడు. 2వ అధ్యాయం ప్రారంభం నుండి, మొదటి అధ్యాయం నుండి అవే విషయాలు చెప్తున్నాడు. ఈ వర్తమానం పొడవవుతుంది కనుక 2వ అధ్యాయం నుండి నేను చెప్తూ ఉన్నాను. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇది మొదటి మాట. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ఉత్తరవాది అయి ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఇది 2వ మాట. 3వ మాట, మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుంటున్నాం. ఆయన ఆజ్ఞలను ఎరిగి ఉన్నామని కదా. ఆజ్ఞలను గైకొంటే ఆయనను ఎరిగి ఉండడము, ఆయనను తెలుసుకొని ఉండడము అనే అనుభవంలోనికి నడిపించబడతాం. ఆ తర్వాత ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు.
1:10 దేవుడిని అబద్ధికుడిని చేస్తాడు, వాడు అబద్ధికుడు అవుతాడు. 2:4 తర్వాత ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా. వాక్యమును గైకోవడం అంటే ఆజ్ఞలను గైకొనడం పరిపూర్ణమైన. ఇది 4వది. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. యేసు ప్రభువారు ఎలా నడుచుకున్నారో మనం కూడా అలాగే నడుచుకొనబద్ధులమై ఉన్నాం. కొంచెం ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఈ రోజుల్లో చాలామంది, నా సేవా ప్రారంభంలో నేను కూడా అలాగ అనుకునేవాడిని, ప్రభు చెప్పినట్లుగా చేయడం సాధ్యమటండి. ఆయన చేయగలిగారు, ఆనాడు అపోస్తలు చేయగలిగారు. ఈరోజు ఆయన చేసినట్లుగా మనం చేయలేం కదా, మన పరిస్థితులు వేరు, మన మీద ప్రభావం చూపించే శక్తులు వేరు. కాబట్టి పరిస్థితులను బట్టి మనం కొన్ని విషయాలు మార్చుకోవచ్చు అని అనుకునేవాడిని నేను కూడా. చాలామంది ఈనాడు అలాగే ఉన్నారు. కానీ అందులోని ఆ వాక్య భావం నాకు అర్థమైనప్పుడు ఆలోచనలన్నీ మారిపోయినాయి. ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడనై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీనివలన తెలుసుకుంది. మనం ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగూ నడుచుకుంటే అది. ఆ తర్వాత మరికొన్ని విషయాలు రాసుకుంటూ వచ్చాడు. ఈరోజు చాలామంది అలాగే దేవుని వాక్యము వాక్య ప్రకారం 100% ఆయన చెప్పినట్లుగా నడవడం సాధ్యమా? కాదు, అలా సాధ్యం కాదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు. ప్రభు అర్థం చేసుకుంటాడు. మనం మట్టివారమని దేవునికి తెలుసు. ఇలాంటి మాటలతో దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించడం, రోషము లేని దైవభక్తి చేయడం మనం లోకంలో చూస్తూ ఉన్నాం, క్రైస్తవ సమాజంలో చూస్తూ ఉన్నాం. పౌలు గారి అనుభవం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మీరు మమ్మును చూచి, ఆయన ఒక్కడే చెప్పడంలా, నన్ను చూచి అనడంలా, నేను నాతో ఉన్న బృందం ఎవరెవరు? తిమోతి, తీతు, ఫిలెమోనుకు అనేక మంది ఉన్నారు. ఆయనతో కూడా ఫీబే, ఇంచుమించు 60-80 ముగ్గురు ఉన్నారు ఆయన టీం. వాళ్ళ గురించి చెప్తూ ఏమంటున్నాడు? మమ్మును చూచి లేఖనములయందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకోనండి. మేము పాటిస్తున్నామండి. లేఖనాల్లో ఉన్న విషయాలు ఉన్నట్టుగా చేయడానికి మేము పాటిస్తున్నాం, ఆజ్ఞలను పాటిస్తున్నాం, దేవుని ఉపదేశానికి లోబడుతున్నాం. మీరు మమ్మల్ని చూడండి. నేను ఒక్కడనే కాదు, నాతో ఉన్నటువంటి బృందం అంతా కూడా, తీతు, తిమోతి, ఫిలిమోనుకు, ఎపాఫ్రదీతు, ఆయనతో ఉన్నటువంటి బృందం అంతా కూడా లేఖనంలో ఏ విషయాలైతే వ్రాయబడి ఉన్నాయో ఆ విషయాల ప్రకారం మేము నడుస్తున్నాం. వాటిని అతిక్రమించడం లేదు. మీరు కూడా అతిక్రమింపకూడదని నేర్చుకోనండి. నేర్చుకోవడం అంటే ఒక్కరోజు అయ్యే పనా? నిరంతరం జరిగే ప్రక్రియ. అయ్యో, ఈ వాక్య ప్రకారం నేను ఉండలేకపోయానే, ఫెయిల్ అయ్యానే, నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, దిద్దుబాటు చేసుకుంటూ లేఖనములో ఉన్న విషయాల ప్రకారం బ్రతకడం అనేటువంటిది సాధన చేయాలి. తెస్సలోనికే సంఘపు అనుభవం చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం, తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని అది. కాబట్టి వీళ్ళు సంపూర్ణ స్థితిలోకి వచ్చారు. పౌలు టీం పాస్టర్ గారుల బృందమే కాదు, విశ్వాస సమాజం కూడా వాక్య సారాంశ సత్యం దైవ సేవకుడి ద్వారా ప్రకటించబడినప్పుడు నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించేది కనుక దాన్ని దైవ సేవకుల బృందము పాటించారు. దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్టు విశ్వాస బృందాలు కూడా దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా లోబడ్డారు, వాక్యానికి లోబడ్డారు.
ఈనాడు క్రైస్తవ సమాజంలో ఎంతమంది ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు? అయితే దేవుని వాక్యంలో ఏమి ఉన్నదంటే యోహాను భక్తుడు రాస్తున్నాడు, మనం చదివిన లేఖన భాగంలో 2వ అధ్యాయం 1 పత్రిక 5-6 వచనాల్లో, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అంటూ, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొన. అది ఇప్పుడు చెప్పండి, ఆయన ఎలాగూ నడుచుకున్నాడు? శరీరధారిగా ఉన్న దినాల్లో 12 ఏళ్ల ప్రాయంలో ఆయన దేవుని మందిరంలో ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు వారందరితో వారిని ఆలోచింపచేసే విధంగా మాట్లాడాడు ఆయన. వాళ్ళు అడుగుతున్నారు, ఈయన చెప్తున్నాడు, ఈయన ప్రశ్నిస్తున్నాడు, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అంటే 12 ఏళ్ల ప్రాయంలోనే దేవుని వాక్యాన్ని ఎంత తరోగా అయినా చదివి ఉండాలి కదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7లో ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ, అవునా, తన్ను మరణము నుండి తప్పింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలు చేయొచ్చు ఆయన చేత. శరీరధారిగా ఉన్న దినాల్లో అంటే కేవలం 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత, సేవకు వచ్చిన తర్వాత ఆయన భూమి మీద జన్మించిన సమయం నుండి అంటే ఎప్పుడు కూడా ప్రార్థన. ఆయనకి ఊహ తెలిసి జ్ఞానం వచ్చిన 12 ఏళ్ళకి దేవుని వాక్యం అంతా సంపూర్ణంగా తెలిసినప్పుడు ఆ వయసు నుండి ఆయన మహారోధంతో కన్నీళ్లతో ప్రార్థన చేసింది. తనెవరో, తను ఈ లోకానికి ఎందుకు వచ్చారో, తండ్రి తనకు అప్పగింపబడినటువంటి ఆ తండ్రి చిత్తం ఏమిటో దాన్ని నెరవేర్చడానికి తాను ఎలా కట్టుకోవాలో, ఎదురయ్యే సవాళ్ళు సమస్యలు ఎలాగూ ఎదుర్కోవాలో ఇవన్నీ ఆయనకు తెలుసు. యోహాను సువార్తలో అనేక సార్లు ఆయన చెప్తాడు. 5వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనం ఆయన ఎలాగ చేసేవాడో చూడండి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. ఎక్కడ చూసేవాడు ఆయన? 2వ అధ్యాయము ఆయన ఎక్కడ చూసేవాడు? లూకాసు వార్తలో చూడండి, 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. తాను పెరిగిన అంటే చిన్నప్పటి నుండి ఎక్కడ పెరిగాడు? 30 ఏళ్ల వయసు వచ్చే వరకు నజరేతులో పెరిగాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన చూశారు. ఆయన ఏం చేస్తున్నాడో, ఏం చూస్తున్నాడో, ఎలాగూ ప్రవర్తిస్తున్నాడో అవన్నీ చూశారు. తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. ఆయన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కదా. వాడుక అంటే అర్థం ఏమిటి? అదొక క్రమం, అలవాటుగా మారిపోయిన క్రమం అది. ఆనాడు విశ్రాంతి దినాన్ని దేవుని మందిరానికి వెళ్లకుండా ఆయన ఉండేవాడు కాదు. మనము వీలైతే, కుదిరితే, ఏ ఇబ్బంది ఇరుకు లేకపోతే, ఏ చుట్టం పక్కన రాకపోతే, ఏ శుభకార్యం అశుభకార్యం లేకపోతే ఆలోచన చేయండి. ఎవరికి రాస్తున్నాడు? నా చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మీకు వ్రాయిచున్నాను. మీరెవరు? పేతురు గారు చెప్పినట్లు మీరు ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలు, మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము. నేను మీకు రాస్తున్నాను.
మీరు దేవుని సొత్తు అయిన తర్వాత లోకంలోని విషయం మీరు ఎందుకు ఆలోచన చేయుచున్నారు? యేసు ప్రత్యేకించబడిన తర్వాత ఆయన ప్రత్యేకంగానే ఉన్నాడు. ఆయన తన వాడుక చొప్పున విశ్రాంతి దినాన్ని వెళ్ళాడు. బైబిల్ చదువుతున్నాడు. సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిన. ఆయన గ్రంథము విప్పగా, అప్పుడు గ్రంథం ఇలా ఉండేది కాదు, ఒక సిరి చాపను చుడతాం, ఈ చాపలను మనం చుడతాం కదా, అలాగూ గ్రంథపు చుట్టలుగా ఉండేవి. చాలా తక్కువ ప్రతులు ఉండేవి, ఒక్కో సమాజ మందిరానికి ఒకటి ఉండేదేమో. అంటే ప్రతి విశ్రాంతి దినాన్ని ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? చిన్నప్పటి నుండి వాడుక చొప్పున, అంటే చిన్నప్పటి నుండి ఎక్కడికి వెళ్ళాడు? నీ పిల్లల్ని తీసుకొస్తున్నావా దేవుని సన్నిధికి? క్రమంగా వాళ్ళ జీవితకాలం అంతా అలవాటు చేయడానికి. నువ్వు రావడమే ఇంకా నేర్చుకోలేదు, నీ పిల్లలకి నేర్పవు. నా చిన్న పిల్లలారా, మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక నేను మీకు రాస్తున్నాను అని అంటే, క్షమించబడ్డాయా మీ పాపములు? ఆలోచన చేయండి. ఆయన వాడుకది. చిన్నప్పటి నుండి ఆయన ఎలాగున్నారు? 2వ అధ్యాయము లూకా సువార్తలోనే 52వ వచనం, 51వ వచనం. వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎప్పుడు? 12 ఏళ్ల వయసు. అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులతో మాట్లాడిన తర్వాత తప్పిపోయాడని వెనకేళ్ళు తెచ్చుకున్నారే, అప్పటి నుండి 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు. నీ పిల్లలు ఇంతెంత ఉంటారు, నీకు లోబడు. ఆయన ఎందుకు లోబడి ఉన్నాడు? మన పిల్లలు ఎందుకు లోబడడం లేదు? మనం లోబడడం లేదు కనుక. మనం ఉదయాన్నే లేవగానే బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం అనే క్రమాన్ని పెట్టుకొని కూర్చొని, రాయ్ నువ్వు కూడా కూర్చో, నువ్వు కూడా చదువు అని వాళ్ళని ప్రేమతోనే గెలుచుకుంటే, అది ఒక అలవాటుగా వాళ్ళకి చేస్తే, తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు. లోబడ్డం మనం అక్కడ నేర్పడం లేదు. ఇప్పుడు వాళ్ళు మాట వినడం లేదని, ప్రభువా నువ్వు రక్షించని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఆలోచన చేయండి. ఆ తర్వాత 52, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును ఎప్పుడు వర్ధిల్లాడు? తల్లిదండ్రులకు లోబడి ఉన్నప్పుడు. మన పిల్లలు ఎందుకు లోబడడం లేదు? మనం లోబడడం లేదు. వాళ్ళు లోబడని కారణాన దేవుని దయ, జ్ఞానము, వయస్సు, మనుషుల దయ మన పిల్లల మీద ఉండడం లేదు. వాడా వేస్ట్. మనుషుల దయ లేదు, జ్ఞానమునందు వర్ధిల్లడం లేదు, ఆ జ్ఞానం యొక్క పరిణితి వాళ్ళలో లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి నచ్చిందే చేస్తారు. అరే అది నష్టం కలుగజేస్తుందిరా, దాని జోలి వద్దురా అంటే వినరు. ఎదుర్కొన్నప్పుడు మౌనంగా ఉంటారు, తర్వాత వాళ్ళకి నచ్చిందే చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో యేసు నడుచుకొనిన ప్రకారం మనము కూడా నడుచుకొని బద్దులమై ఉన్నాం. ప్రతి సమయంలో కూడా యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ అధ్యాయం 19వ వచనంలో ఇందాక ఒక మాట చదివాము. ఆ క్రింద భాగానికి రండి. 19 మరలా చదవండి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చును, తండ్రి ఏది చేయుడు కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియో. ఇంట్లో ఒక తల్లిగా తండ్రిగా నువ్వేది చేయడం చూస్తావో నీ పిల్లలు అదే చేస్తారు. నువ్వేది చేయడం నీ పిల్లలు చూస్తారో నీ పిల్లలు అదే చేస్తారు. నువ్వు చెప్పింది వినరు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు అలాగునే చేయను. తండ్రి కుమారుని ప్రేమించును. అవునా? ఇలాగ అనేక విషయాలు కదా, అనేక విషయాలు. 30వ వచనం, నా అందరి నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే. ఇంట్లో ఒక కుటుంబ పెద్దగా నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచనకర్తలైన నీ ఇంట్లో పెద్దవాళ్ళు, లేకుంటే
నీ తోటి విశ్వాసులైన వారో, ఆ కుటుంబంలో పెద్దలైన వారో వాళ్ళని పిలిచి వాళ్ళ ఆలోచన తెలుసుకొని నిర్ణయం నువ్వు తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం నువ్వు పనులు చేయడం నీ పిల్లలు చూస్తే, నీ పిల్లలు కూడా వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిన్ను ఆలోచిస్తారు, నిన్ను అడుగుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పట్లేదండి, నువ్వు చెప్తున్నావా? నీకు మనసుకు తోచిందే, పురికి తోచిందే చేస్తూ ఉన్నావు. నీ కుటుంబంలో పెద్దలు ఉన్నారు, సంఘంలో పెద్దలు ఉన్నారు, లేదా సేవకుడు ఉన్నాడు. ఇదిగో ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మేము తలపెట్టాం, దీని విషయంలో ఏం చేయాలి? ఒక ఆలోచన నువ్వు అడిగితే అక్కడ అవసరతను బట్టి ఆయన ఏమి కాదని ఆయన కాదు కదా, దేవుని వాక్యాన్ని చూపించి చెప్తారు. అలాంటివేమీ కాదు, నువ్వు నిర్ణయం తీసేసుకుంటావు. ఎందుకంటే నీకు ఆ సామర్థ్యం ఉంది, జ్ఞానం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. ఆ మాట వాస్తవమే. కానీ ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట రక్షణకరమని సామెతల గ్రంథగాడు ముమ్మారు రాస్తున్నారు. ఆలోచనకర్తల యొక్క ఆలోచన తీసుకొనకుండా నువ్వు నీ నిర్ణయాలు తీసుకుంటున్నావు కాబట్టి నీ పిల్లలు కూడా అవే నిర్ణయాలు తీసుకుంటున్నారు. యేసు ఏమంటున్నాడు? నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తెచ్చుతున్నాను. అంటే వినడం ఏం వింటున్నాడు? ఎవరి దగ్గర నుండి వింటున్నాడు? ఎప్పుడూ తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి మాటలు నన్ను పంపినవాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను గనుక నా తీర్పు న్యాయమైనది. ఇలా కొన్ని పదుల వచనాలు ఉన్నాయి ఆయన ఎలాగూ ప్రవర్తించారు అనేదాన్ని. తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. దేవుని వాక్యము, ప్రార్థనా జీవితము, తండ్రి అప్పగించిన పని చేయడం కొరకే నేను ఈ లోకంలో ఉన్నానని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉంది కదా? యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడు? ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుసుకొంచున్నాము. యేసు ఎలా నడుచుకున్నాడు? బాల్యం నుండి యవన ప్రాయానికి వచ్చినప్పుడు, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు, శిలువ యాగం చేసే వరకు కూడా, మరణ పునరుత్థానాల వరకు కూడా, పునరుత్థానం అయిన తర్వాత 40 దినాలు అనేక మంది కనబడి ఆరోహణమయ్యే వరకు కూడా తాను చేయుచూ వచ్చిన విషయాలను కొనసాగిస్తూ అనేక రుజువులను చూపిస్తూ అలాగూ నడుచుకొని వాడే ఆయన యందు నిలిచి ఉన్నవాడు. అలాగూ నడుచుకొని వాడే. పౌలు గారి సాక్ష్యం ఏమిటి? నేనే కాదు, నాతో ఉన్న బృందం అంతా దేవుని వాక్యంలో వ్రాయబడిన ఆజ్ఞల ప్రకారం వాటిని మేము అతిక్రమించక ఉన్నది ఉన్నట్టుగా మేము పాటించాం. మమ్మల్ని చూడండి. తెస్సలోనికే సంఘం యొక్క సాక్ష్యం ఏమిటి? వర్తమాన వాక్యం ఏదైతే వింటున్నారో ఆ వాక్యం మనుషుల వలన మాకు అందించబడింది కాదు, దేవుని వల్ల మాకు అందించబడిందని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా వాడు స్వీకరించారు. యేసు ప్రభువారు బాల్యం నుండి ఆరోహణం అయ్యే వరకు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. తన నమ్మని వ్యక్తులతో ఎలాగూ మాట్లాడాలో, తన నమ్మి ఎగతాళి చేసే వ్యక్తులతో ఎలా మాట్లాడాలో నమ్మినట్టు కనపడుతూ రకరకాల వ్యక్తులు. అంతేకాదు ఆయన చాలా కోపదారి కూడా. ఎప్పుడు తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, తండ్రి నామానికి అవమానం వస్తున్నప్పుడు, 2వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం 13 నుండి దేవాలయం అంతా వ్యాపారమయంగా అయిపోయింది. అప్పుడు 15వ వచనం అంటే అక్కడున్న చిన్న చిన్న త్రాళ్ళని తీసుకున్నాడు ముక్కలు, వాటన్నిటితో కొరడాలు చేసి, కొరడాలు 1 2 1 కంటే ఎక్కువ కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి, ఈయనొక్కడు వాళ్ళ అనేకులు వాటన్నిటిని తోలివేసి వారిని రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువానితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోవుడి.
నా తండ్రి ఇల్లు వ్యాపారం ఇల్లుగా చేయబడని చెప్పాను కదా. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లుగా. దావీదు గారి అనుభవం అది. యెషయా చెప్పలేదా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు. నా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వారు తన తండ్రిని, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. గొప్పవారిగా చేసి తిని యోచింపరు కదా. ఇలాగూ గద్దించారా లేదా ప్రవక్తలు గద్దించి యేసు ప్రభు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా ఆయన ఎంతగా కోప్పడ్డారు. ఆయన 23వ అధ్యాయం అంతా 13 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అనేక సార్లు మాటలు పలుకుతూ సమాధులు, సున్నం కొట్టిన సమాధులు, అందులైన మార్గదర్శకులు రెండంతలుగా నరక పాత్రలుగా చేస్తున్నాడు. పౌలు గారు గద్దించలేదా? బెత్తంతో రావాలా, సాత్వికంతో రావాలా? మీరు మీ జ్ఞానమును బట్టి ఇవన్నీ చేస్తున్నానని ఉప్పొంగుతున్నారు, నేను వచ్చి మీ సంగతి ఏమిటో తేలుస్తా. దేన్ని బట్టి మీరు ఉప్పొంగుతున్నారో అప్పుడే నేను చూస్తానని హెచ్చరించలేదా పౌలు? యేసు ఎలా నడుచుకున్నారు? ఒక కోణము తండ్రి ఏం చెప్పాడో అది చేయడానికి ఇష్టపడ్డాడు. తన జీవితకాలం అంతా తండ్రితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకు వాక్యం చదివారు, ప్రార్థన చేశారు. ఆయన అప్పగించిన పనులే చేశారు కానీ మనుషుల మెప్పు కొరకు చేయలేదు, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి చేయలేదు. నువ్వు చెప్పే ఏ సాకు కూడా ఆయన జీవితంలో లేదు. ఇదే అనుభవం పౌలు టీంలో ఉంది, ఇదే అనుభవం యెషయాలో ఉంది, ఇదే అనుభవం దావీదులో ఉంది, ఇదే అనుభవం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన భక్తులందరిలో ఉంది. కాబట్టి నా చిన్న పిల్లలారా, మీరు యేసు ఎలాగూ నడుచుకున్నాడో మీరు అలాగూ నడుచుకుంటున్నారు కాబట్టి మీరు ఆయన యందు నిలిచి ఉన్నారు. ఆయన యందు నిలిచి ఉన్నారు కాబట్టి మీ పాపములు క్షమించబడ్డాయి. మీ పాపములు క్షమించబడ్డాయి కనుక నేను మీకు రాస్తున్నాను. ఇది మన మూలవాక్యం యొక్క నేపథ్యం. మీ పాపములు క్షమించబడి ఉన్నాయి కనుక నేను మీకు రాస్తున్నా. పాపములు ఎలా క్షమించబడ్డాయి? మొదటిగా చెప్పాడు, అధ్యాయం ప్రారంభం మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయన మనపక్షంగా శాంతికరంగా ఉన్నాడు. మనం ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకుంటాం. ఆయన ఆజ్ఞలు గైకొనడం ద్వారా ఆయన్ను ప్రేమిస్తున్నామని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరు ఆ వాక్యాన్ని గైకుంటారో వారిలో దేవుని ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమ ఎవరిలో ఉందో వారు దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటారు. అంటే అర్థం ఏమిటి? యేసు ఎలా నడుచుకున్నాడో అలాగూ ఈ భూమి మీద మనం నడుచుకున్న బద్దలమై ఉన్నాం. అప్పుడు కాల పరిస్థితులు వేరండి. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడున్నాయా? అప్పుడున్న మనుషులు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళలో ఉన్న ఆత్మ ఇప్పుడున్న మనుషుల్లో ఉన్న ఆత్మ ఒకటే. ఇవన్నీ కూడా అపవాది దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఆటంకపరచడానికి ఇవ్వబడినటువంటి విషయాలు. ఇవేవి నువ్వు చదివిన చదువు, టెక్నాలజీ లేకుంటే డబ్బు, ఐశ్వర్యం, అధికారం ఇవేవి పరలోకానికి రావు. పరలోకానికి వెళ్ళేది విమోచించబడిన నీ ఆత్మ, నీ ఆత్మతో పాటు విమోచించబడిన నీ దేహం మహిమ దేహంగా మార్చబడి వెళుతుంది. ఈ చదువులు లేకుంటే ఈ లోకంలో సంపాదించిన సంపాద్యము ఇవేవి కూడా నీతో పాటు పరలోకానికి రావు, అక్కడ ఉపయోగపడవు. అలాగనే అవి వద్దా? వాటన్నిటినీ సద్వినియోగపరుచుకుంటూనే వాటిని కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి వినియోగించుకుంటూనే యేసు ఎలా నడిచాడో అలా. నేను సత్యమే చెబుతున్నాను, నా తండ్రి సత్యవంతుడు, నేను ఆయన యందు ఉన్నాను కనుక నేను చెప్తున్న సత్యము, నేను చెప్తున్న మాటలు సత్యమే. నా తండ్రి సత్యవంతుడు, నేను పలుకుతున్న మాట సత్యము. కాబట్టి రెండు సాక్ష్యాలు నాలో ఉన్నాయి కాబట్టి నా మాట నువ్వు నమ్మక తప్పదు. నేను చెప్తున్న మాట సత్యం అనడానికి ఆధారం ఏమిటి? లేఖనాలు. నేను చెప్పే మాటను ఖండించే వచనం ఏమైనా ఉందా లేఖనంలో? లేదు కదా. కాబట్టి నేను చెప్పిన మాట సత్యం. నేను చెప్పిన మాట ఎవరు చెప్పారు? నా తండ్రి చెప్పాడు. నా తండ్రి సత్యవంతుడు, ఆయన మాట సత్యము, నేను పలుకుతున్న మాట సత్యము. కాబట్టి రెండు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నేను అబద్ధం ఆడడంలా. అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి.
నీ పాపాలు క్షమించబడినే గనుక నీకు రాస్తున్నాను. ధ్యానం చేయండి. చాలా పరిశోధన అంశం ఇది. చాలా విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. నేను నా వర్తమానాన్ని సింప్లిఫై చేస్తున్నా. మూలవాక్యం దగ్గరికి రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:12. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక వ్రాయుచున్నా. గనుక ఎందుకు రాస్తున్నాడో చెప్పాడు, ఏమి రాస్తున్నాడో చెప్పాడు. నీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి పైన 8-9 అంశాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ నీలో నెరవేరినాయి కాబట్టి పాపాలు క్షమించబడ్డాయి కనుక నీకు రాస్తున్నా. ఏమని రాస్తున్నాను? తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు. 13వ వచనం 2:13 యోహాను రాసిన మొదటి పత్రిక. గనుక మీకు వ్రాయిచున్నాను, యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మరలా చెప్తున్నాడు, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. అవునా? ఏమంటున్నారు? ఆది నుండి ఉన్నవాడు ఎవరు? ఆది సంభూతుడు ఎవరు? గట్టిగా చెప్పండి. కొలసీలకు రాసిన పత్రిక. బైబిల్ చదవాలి, బుర్ర కూడా ఉపయోగించాలి. మొదటి అధ్యాయం 16వ వచనం 15 నుండి చదవండి. ఆయన ఎవరైనా? ఎవరు? యేసుక్రీస్తు. ఆయన అదృశ్య దేవుని. అదృశ్య దేవుడు ఎవరు? ఎవరు చూడలేదు, చూడనేరు, చూడబోరు. ఎవరైనా తండ్రి సమీపింపరాని తేజస్సుల అమృతం కలిగి తాను మాత్రం వసించే దేవుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. అంటే ఇక్కడ ఎవరిని గురించి మొదలుపెట్టాడు? క్రీస్తుని గురించి మొదలుపెట్టాడు. అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా అని చెప్తూ ఆయన ద్వారా సమస్తము కలిగను. 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు. ఎవరి యందు? యేసు ప్రభునందు, ఆది సంభూతుని యందు, అదృశ్య దేవుని స్వరూపి ఆయన దేవుని కనపరచడానికి వచ్చిన ఆయన యందు, ఆయన సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంగమను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో, ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో. ఇప్పుడు చెప్పండి, ఆది నుండి ఉన్న ఆయన ఎవరు? మీరేం చెప్తున్నారు? బైబిల్ చదువుతున్నారా? నష్టపోతారు. ఏ పరలోకం కావాలని దేవుని సన్నిధికి వస్తున్నారు, ఏ నెమ్మది సమాధానం కావాలని దేవుని సన్నిధికి వస్తున్నారు, అది పొందుకోలేరు. జ్ఞానం లేని పిల్లల్లాగానే ఉండిపోతారు ఎంతకాలం ఉన్నా. చూడండి, మళ్ళీ వెనక్కి రండి. ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ఎవరు వీళ్ళు? తండ్రులు. తర్వాత యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయిస్తున్నాను. యవనస్తులు అంటే అర్థం ఏమిటి? ఆత్మ సంబంధమైనది. భౌతికంగా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పరిపూర్ణమైన స్థాయిలో ఉన్నవాడు. అవునా? 14వ వచనం. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. ప్యాటర్న్ ఏమిటి ఇక్కడ రాయబడింది? మొదట తండ్రులు, తర్వాత యవనస్తులు, తర్వాత పిల్లలు. ఈ లోకంలో ప్యాటర్న్ ఏమిటి? మొదట పిల్లలు, తర్వాత యవన దశ, తర్వాత తండ్రులు. ఈ లోకంలో ఉన్న ప్యాటర్న్కి లేఖనంలో ఉన్న ప్యాటర్న్ వేరు. ఎందుకు వేరో చెప్తాను. తర్వాత తండ్రులారా,
మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు. ఆది నుండి ఉన్న ఆయన ఎవరు? యేసు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. వాక్యం ఎవరు? యేసు. అవునా? మీరు దుష్టులు చేయించున్నారు కనుక మీకు వ్రాయిచున్నారు కదా. చిన్నపిల్లలారా మీ పాపములు క్షమించిన మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. తండ్రిని ఎరిగి ఉన్నారు. అవునా? ఇక్కడ తండ్రులు అంటే అర్థం ఏమిటి అంటే బిడ్డల్ని కనేవారు, ఆత్మలను సంపాదించేవారు, దేవుని సన్నిధికి నడిపించి ఆ బిడ్డలను సంరక్షించడం, ఈ ప్రక్రియ అంతా చేసేవాడు తండ్రులు. చిన్నపిల్లలు అంటే వారి చేత రక్షించబడిన ఆత్మీయ బిడ్డలు. చిన్నపిల్లలు అంటే వారి చేత రక్షించబడిన ఆత్మీయ బిడ్డలు. యవనస్తులు అంటే మేలు కీడులను వివేచించగలిగిన సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి దేవుని యొక్క శక్తితో దుష్టుని జయించిన వారు, అద్భుత కార్యాలు చేసేవారు, మహత్కార్యాలు చేసేవారు, దేవుని రాజ్య విస్తరణ కొరకు పోరాడేవారు యవనస్తులు. వీళ్ళ ముగ్గురికి రాస్తున్నాడు. వీళ్ళ ముగ్గురికి కామన్గా ఏమని రాస్తున్నాడు? మీరు ముగ్గురు పాపాలు, మీ ముగ్గురి పాపాలు క్షమించబడి ఉన్నాయి గనుక నేను మీకు రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాను? ఏమని రాస్తున్నాను? ఈ 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎందుకు ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ప్రేమించవలసిన వాడిని ప్రేమించడంలా. యేసు దేన్ని ప్రేమిస్తున్నాడో దాన్ని ప్రేమించలేం. యేసు దేన్ని ద్వేషిస్తున్నాడో దాన్ని ద్వేషించలేం. లోకంలో ఉన్న దాన్ని ప్రేమిస్తే, యేసు ప్రేమించిన దాన్ని ప్రేమించకపోతే, లోకాన్ని ప్రేమిస్తే దేవుని వాక్యం మీలో నుండి వెళ్ళిపోతుంది. మీరు చిన్నపిల్లలైనా, మీరు యవనస్తులైనా, మీరు తండ్రులైనా, మీ ముగ్గురికి ఒక ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం ఏమిటి అంటే మీరు ఆయనను ప్రేమించకపోతే, లోకాన్ని ప్రేమిస్తే. లోకంలో ఏమున్నది? లోకమునైనను లోకములో ఉన్నవాడినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, అవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. శరీరాశ అంటే శరీరం ఎంతకాలము నువ్వు అనుకున్న విధంగా పనిచేస్తుంది, నీ ఆశలు కూడా అంతే. ఇది ఒక దినాన మృతతుల్యమైపోతుంది. సడన్ ఏజ్ ఒక 33 years అయిన తర్వాత దీని యొక్క బలాధిక్యత తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. లోకం నిన్ను ఎంతగా ప్రేమిస్తుంది, ఎంతకాలం ప్రేమిస్తుంది? నువ్వు అన్నీ కలిగి ఉన్నప్పుడే ప్రేమిస్తుంది. నీ యవన దశను దాటి వృద్ధాప్యంలోకి వస్తున్నప్పుడు యవన దశలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చే గౌరవం ఉండదు. ఎవడైనా జయించిన వాడినే ప్రేమిస్తాడు, ముందెళ్తున్న వాడినే ప్రేమిస్తాడు, వెనకబడినవాడిని కాదు. జీవవిడంబం, ఘనత శాశ్వతమైనది కాదు. నీ దగ్గర ఆరోగ్యం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడే లోకం నిన్ను గణపరుస్తుంది. అవి ఎంతకాలం నీ దగ్గర ఉంటాయని నీకు తెలియదు, ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు పోతాయి. కాబట్టి అవేవి తండ్రి వలన వచ్చినవి కావు. కాబట్టి అవన్నీ పోతాయి. కాబట్టి వాటిని ప్రేమించకండి. ఎందుకంటే తండ్రి నిత్యం ఉండేవాడు. ఆయనను ప్రేమించండి, ఆయన పంపిన కుమారుణ్ణి ప్రేమించండి. ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగూ నడుచుకోండి. ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగూ నడుచుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే ఆయన ఏ విషయాలలో ఆయన భావోద్రేకాలు ఎలా స్పందించినాయో, ఆ స్పందన ప్రతిస్పందనల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో అలాగున మీ స్పందన ప్రతిస్పందనలు అలా ఉండాలి. ఆయన దేన్ని ప్రేమించాడో దాన్ని ఆయన ఎవరిని ప్రేమించారు? తండ్రిని ప్రేమించారు, తండ్రి ఆజ్ఞలను ప్రేమించారు, తండ్రి అప్పగించిన చిత్తాన్ని ప్రేమించాడు. తండ్రి ఆయనకు తెలియపరిచిన ఆ పరిచర్య ముగించడానికే తన శక్తియుక్తులన్నింటినీ ఖర్చు పెట్టారు. అందులో మీరు చిన్నపిల్లల్లాగా ఉన్నారు, యవనస్తుల్లాగా ఉన్నారు, తండ్రుల్లాగా ఉన్నారు. యవనస్తులైనా, తండ్రులైనా, చిన్నపిల్లలైనా పడిపోయే ప్రమాదం ఉంది.
కదా. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని యెషయా గ్రంథకారుడు చెప్తాడు. 40వ అధ్యాయం 30వ వచనం చూడండి. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అవునా? ఈ మాటలు మనసుని బట్టి చిన్నపిల్లలు పడిపోతారా? పడిపోరా? ఎందుకు పడిపోతారు? వారి శరీర అవయవాల్లో బలం లేక, వాళ్ళకి ఆశ, ఉత్సాహం ఉవ్వెత్తున ఉరుకులేస్తూ ఉంటుంది. మనం నడిచినట్టు నడవాలి, మనం పరిగెత్తినట్టు పరిగెత్తాలి, పెద్దవాళ్ళు చేసినట్టు చేయాలి. ఆ ప్రయత్నం చేసి చేయలేక ఆ శరీర అవయవాలు బలహీనంగా ఉంటాయి కాబట్టి ఆ ప్రయత్నంలో వాళ్ళు ఫెయిల్ అయి పడిపోతూ ఉంటారు. అట్లాగే నూతనంగా రక్షించబడిన విశ్వాసులు తండ్రులైన స్థానంలో ఉన్న వారిని చూసి, యవనస్తులైన వారు ఉన్న స్థానాన్ని చూసి నేను కూడా అలాగ ఉండాలని ఆ ప్రయత్నం చేసి ఆ శక్తి లేక తొట్టిల్లే ప్రమాదం ఉన్నది. పిల్లలు పడిపోయారు, అప్పుడేం చేస్తారు? పిల్లలు పడిపోయారు, అప్పుడేం చేస్తారు? వాళ్ళు లేవగలిగితే వాళ్ళు ఇస్తారు, లేకపోతే కూర్చొని ఏడుస్తారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు, తల్లి తండ్రి పెద్దలు ఎవరు ఉంటే వాళ్ళు వెళ్ళి లేవనెత్తారు. అది శరీర బలహీనతను బట్టి కలిగింది. అలాగే ఆత్మీయ స్థితిలో చిన్నపిల్లలకు ఉన్నవారు ఆ ఉన్నతమైన మెట్టు కొరకు ఎదగడానికి తమ శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫెయిల్ అయితే మిమ్మల్ని లేవనెత్తడానికి దేవుడు ఆత్మీయ పెద్దలను ఉంచుతాడు, ఆత్మీయ తండ్రులను ఉంచుతాడు. అలా కాదు, ఇలా రా, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, దైవ వాక్యాన్ని చెప్పి బలపరిచి చేస్తాడు. యవనస్తులు అంటే సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగిన వారు, దుష్టుని జయించిన వారు, ఉన్నతమైన శిఖరాలకి ఎదిగిన వారు. వాళ్ళు కూడా పడిపోతారు, తప్పక తొట్టిల్లుతారండి. ఎందుకనంటే ఆ ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ఎంత ప్రయాసపడ్డారో, ప్రభు కొరకు ఎంతగా సమర్పించుకున్నారో, ఆ శిఖరానికి చేరినాక సైతానుడా, వాడా మనల్ని ఏం చేస్తాడు? నిర్లక్ష్యం వస్తుంది, గర్వం వస్తుంది, అతిశయం వస్తుంది. దాన్ని బట్టి వాడు రోజు చదవాల్సిన వాక్యం చదవడు, క్రమబద్ధమైన ప్రార్థనా జీవితం ఉండదు, పరిశుద్ధుల సహవాసం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా పడిపోతాడు. తండ్రులు, వృద్ధాప్యంలో ఉన్న పెద్దలు కూడా పడిపోతారా? పడిపోరా? ఎందుకు? ఈ శరీరంలోని అవయవాలని జవసత్వాలు ఉడిగి పట్టు నిలవక, లేదు ఏదైనా యవనస్తులైతే కొంచెం జారుడు ప్లేస్లో జాగ్రత్తగా నడవగలుగుతారు ఆచితూచి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు నడవలేరు, పడిపోతారు. పడిపోయినప్పుడు ఎముకలు ఇరిగిపోతాయి, చాలా ప్రమాదాలు. అలాగే ఆత్మీయ జీవితంలో ఈ బిడ్డల్ని కన్నవాళ్ళు, నూతన ఆత్మను రక్షించిన వారు కూడా తండ్రి స్థానంలోకి వెళ్ళిన వాళ్ళు పడిపోయే ప్రమాదం ఉంది. ఎలాగూ అంటే ఆ బిడ్డలను పెంచేటువంటి క్రమంలో దేవుని యొక్క వాక్య సారాంశ సత్యమును వారి అనుభవాలతో జోడించి, వారి అనుభవమే వాక్య సారాంశ సత్యమైనట్టు చెప్పడం ద్వారా, వాక్య సారాంశ సత్య ప్రకారం వాళ్ళు బ్రతికారు, బిడ్డలను కన్నారు. ఆ బిడ్డలు ఎదిగే క్రమంలో ఇప్పుడు వీరి అనుభవాన్ని వాక్య సారాంశ సత్యమైనట్టు చెప్తారు. తద్వారా వాళ్ళు పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముగ్గురు పడిపోయే ప్రమాదం ఉంది. ఆత్మీయ జీవితంలో దైవభక్తి సాధనలో 3 అనుభవాల గురించి యోహాను భక్తుడు చెబుతూ, మీ పాపములు క్షమించబడ్డాయి కాబట్టి మీరు ఎవరు? దేవుని సొత్తు, దేవుని ప్రజలు, పరిశుద్ధ జనం, రాజులు, యాజకులు. ఆ క్రమంలో మీరు దైవభక్తి సాధన చేస్తున్న విషయాల్లో 3 అంతస్తులు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. ఒకటి తండ్రులు, యవనస్తులు, చిన్నపిల్లలు. తండ్రులు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు, యవనస్తులు వాక్యాన్ని ఎరిగి ఉన్నారు. తండ్రులైన వ్యక్తులు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు. చిన్నపిల్లలు వారి పాపాలు క్షమించబడ్డాయి. ఇంకా దేవుని ఎరుగుడనే ప్రక్రియలోనికి వాళ్ళు నడిపించబడుతున్నారు, ఇంక పూర్తిగా తెలుసుకోలేదు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా చిన్నపిల్లలైనా దేవునిలో ఉన్నవారే, దేవుని సన్నిధిలో ఉన్నవారే. యవనస్తులైనా దేవునిలో ఉన్నవారే, దేవుని సన్నిధిలో ఉన్నవారే. తండ్రులైనా దేవుని సన్నిధిలో ఉన్నవారు, దేవునితో ఉన్నవారే. పడిపోయే ప్రమాదం ఉందయ్యా, జాగ్రత్త. లోకం కొరకు పరిగెత్తకండి, లోకం కొరకు పరిగెత్తకండి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవుండం. ఏం బంధువులు పోగొట్టుకోమంటావా? అవును, అవసరమైతే పోగొట్టుకో, అవసరమైతే పోగొట్టుకో. వాళ్ళే నీ కొరకు చనిపోయి తిరిగి లేవలేదు.
నువ్వు ఆదివారం పోగొట్టుకొని బంధువులని పరిగెడుతున్నావంటే ఏమనే అర్థం? ఏమని అర్థం? ప్రభు కంటే వాళ్ళు విలువైన వాళ్ళని, లేదు ప్రభువుకి నా బలహీనత తెలుసులేని, అక్కడ అపవాది నిన్ను పట్టుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు పరిగెడుతూ పడిపోయారు. ఎంత దెబ్బ తగులుద్ది అడికి? ముక్కు మూత పగులుద్ది మహా అయితే. వెంటనే లేపుతాం, ఏదో చేస్తాం, అంతేనా? ఆ దెబ్బలు వెంటనే క్యూర్ అవుతాయి కూడా. యవనస్తులు అంటే పరాకాష్ఠ స్థాయిలో దైవభక్తి సాధన చేసేవాళ్ళు ఆ ఎత్తు నుండి పడ్డారనుకోండి, ఏం జరుగుతుంది? కుర్చీలో నుండి పడ్డారనుకోండి, ఏమవుతుంది? చిన్న చిన్న దెబ్బలు జరుగుతాయి. ఇల్లెక్కి దూకారనుకోండి, ఏమవుతుంది? కాళ్ళు చేతులు ఎరుగుతాయి. చార్మినార్ ఎక్కి దూకితే, అవునా కదా? నువ్వు ఆత్మీయంగా ఎంత ఎక్కువ ఎత్తుకు ఎదిగినప్పుడు ఆ ఎత్తులో నువ్వు జాగ్రత్తగా ఉండక పడిపోతే, నువ్వు బాల్య దశలో ఉన్నప్పుడు పడిపోతే కలిగే ప్రమాదం కంటే ఎక్కువ ప్రమాదం నీకున్నది. కాబట్టి యవనస్తుడిగా ఉన్నటువంటి నీవు, ఆత్మీయంగా వాక్యం చేత నింపబడి నీవు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం ఎక్కువ కొంచెం ఉన్నది. తండ్రులు ఎందుకు ఎన్నో అనుభవాల్లో నుండి నేను ఇది చేయగలను అని యవన దశలో ఉన్నప్పుడు ఉత్సాహంగా ఆ బరువైన పనులు చేసినట్టు, వృద్ధాప్యంలోకి వచ్చినాక బరువైన పనులు చేస్తే ఏమవుతుంది? ఏవో పుట్టుకమంటావు, మళ్ళీ దానికి బెడ్ రెస్ట్, మళ్ళీ నీకు ఎవడో ఒక అసిస్టెంట్ కావాలి. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఆలోచన చేయండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, నేను మీకు పరిచయం చేస్తున్న అంశం ఇక్కడ అనేక విషయాలు చెప్తూ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఆయన వాక్యం ఎవడు గైకొన్నో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. వాక్యాన్ని గైకొన్న వాని యొక్క హృదయంలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటుంది. 10వ వచనం, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియో. సహోదరుని ప్రేమిస్తే ఏం చేస్తావు? దేవుడు నన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు, ఏం చేశాడు నీకోసం? ఏం చేశాడు? యేసు ప్రభువు నీకోసం ఏం చేశారు? తన ప్రాణం పెట్టారు, తన వాక్యాన్ని ఇచ్చారు, పరిశుద్ధాత్మను పంపారు, నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వేం చేస్తావు? నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు కూడా అదే చేస్తావు. నీకు ఏ వాక్యమో, వాక్య ప్రత్యక్షత నీకు ఇవ్వబడిందో అది చేస్తావు. అది వాళ్ళకి తెలియపరుస్తావు. ప్రకటించకుండా ఉండలేవు. వారి కొరకు విజ్ఞాపన చేస్తావు. వారి కొరకే నువ్వు తప్పిస్తూ ఉంటావు. తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. ద్వేషించడం అంటే ఆయన పట్టించుకో, ఏం చేస్తామండి, చెప్పాం కానీ వాడు వినలేదండి. నువ్వు విన్నావా? ఒకప్పుడు తిరుగుబాటు చేసిన వ్యక్తివి కాదు. అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? ఆయన ఆత్మ నీ మీద అల్లాడలేదా? నువ్వు రాకుండా తిరిగినప్పుడు, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నప్పుడు, ఆయన నీ దగ్గరికి రాలేదు, కానీ ఆయన ఆత్మ నీతో నిన్ను వెన్నాడుతూ ఉంది. ఆయన కృప నీకు వస్తున్నాడు కాబట్టే నువ్వు తొలగిపోకుండా ఉన్నావు, పాపం చేయకుండా ఉన్నావు, దేవుని చిత్తానికి వ్యతిరేకం చేయకుండా ఉన్నావు. ఆ పాపం చేయాలని వెళ్ళినప్పుడు ఆ భయం నిన్ను కలవరపెట్టి వెనక్కి తీసుకొచ్చింది. మా అబ్బాయి అండి మందిరానికి రాడు కానండి, ఎక్కడికి వెళ్ళు, ఎవరు పెట్టింది తినండి. ఎలా తినకుండా ఉన్నాడు? తన స్నేహితులందరూ తింటుంటే అతని వెనక దేవుని కృప పని చేయడానికి ఎందరో కన్నీళ్ళు ఉన్నాయి. కాబట్టి ఆ అపవిత్రతలో నిన్ను చేయవేయనీయలేదు. ఆ తల్లుల ప్రార్థన, తండ్రుల ప్రార్థన నిన్ను భద్రపరుస్తూ ఉంది. దేవుడు నీతో లేడా? ఆ పని చేయకపోతే నీలో దేవుని ప్రేమ ఉండదు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుస్తున్న వాడండి వేస్ట్ అండి, వాడండి ఉపయోగం లేదండి, వాడు చెప్పినా వెళ్ళండి అంటే వినేటట్టు చేసేది నువ్వా? కాదు కదా. రానివాడి కొరకు కూడా విడవకుండా విజ్ఞాపన చేయాలి. అది నీకు ఇవ్వబడిన బాధ్యత. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఆ చీకటిలో ఉన్న వాళ్ళ గురించి పాపములు క్షమించబడిన వారైతే
వినని వారి కొరకు, చీకటిలో ఉన్న వారి కొరకు, బంధకాల్లో ఉన్న వారి కొరకు, కట్లలో ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు దేవుని ప్రేమను వ్యక్తీకరిస్తూనే ఉంటారు. పాపంలో క్షమించబడిన వాడు వెలుగులో దేవుడు నడిచినట్టు వీళ్ళు కూడా వెలుగులో నడుస్తారు. వాళ్ళు ద్వేషించిన, దూషించిన, అవమానించిన, తృణీకరించిన విడిచిపెట్టరు. ప్రార్థన విడిచిపెట్టరు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టరు, ప్రేమించడం విడిచిపెట్టరు, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టరు. మీరు యవనస్తులైనా పడిపోయే ప్రమాదం ఉంది. మీరు చిన్న పిల్లలు నూతనంగా రక్షించబడి ఇప్పుడిప్పుడే ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డలైనా పడిపోయే ప్రమాదం ఉంది. మీరు తండ్రులు ఆత్మలు సంపాదించిన వారైనా పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నా చిన్న పిల్లలారా, నేను మీకు రాస్తున్నా, లోకంలో ఉన్నదంతా దేవునికి విరోధమైంది. లోకాన్ని ప్రేమించకండి, దేవుణ్ణి ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? వాక్యం క్రమబద్ధంగా చదువుతావు, క్రమబద్ధమైన ప్రార్థనా జీవితం ఉంటుంది, పరిశుద్ధుల సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటావు, నీ సహోదరుని ప్రేమిస్తావు. ఇవి మొద్దు గుర్తులు, సాధారణమైనటువంటి విషయాలు. అన్ని విషయాల్లో నువ్వు మాట్లాడే ప్రతి విషయంలో జాగ్రత్తను కలిగి ఉంటావు. ఒక వ్యక్తిని కోప్పడితే, ఈ ప్లేస్లో యేసు ప్రభు వారు ఉంటే కోప్పడతాడా అని ఆలోచించి కోప్పడతావు. ఒక వ్యక్తిని ద్వేషించేటప్పుడు యేసు ఉంటే ద్వేషిస్తాడా అని ఆలోచించి ద్వేషిస్తావు. ప్రేమించే విషయంలో ఏ కండిషన్స్ లేవు. లోకమంతా వాడిని ద్వేషించినా నువ్వు ప్రేమించాలి. యేసు అలా ప్రేమించాడు నన్ను, మనల్ని. ఆలోచించండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, నా చిన్న పిల్లలారా, మీ పాపములు క్షమించబడి ఉన్నది గనుక మీకు రాస్తున్నా. సంఘంలో ఉన్న బిడ్డలను 3 తరగతులుగా వర్గీకరించారు. చిన్నపిల్లలు అంటే ఎవరు? నూతనంగా రక్షించబడిన వారు. తండ్రులు అంటే ఎవరు? వారు రక్షించబడడానికి కారణమైనటువంటి వ్యక్తులు. యవనస్తులు అంటే ఎవరు? అపవాది క్రియలను గుర్తుపట్టి అపవాది క్రియలను లయం చేసేవాళ్ళు. ముగ్గురికి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏమిటి అంటే, దేవుణ్ణి కాక లోకాన్ని ప్రేమించే ప్రమాదం. దేవుడు ప్రేమించిన వాటిని కాక లోకం ప్రేమించే వాటిని ప్రేమించడం. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాం? దేవుని ఆజ్ఞలు గాయకుంటావు. దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాం? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావు, చదువుతావు. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తే పరిశుద్ధుల సహవాసాన్ని కలిగి ఉంటావు. నీ ప్రతి దైనందిన జీవితంలో యేసు ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను అని నిన్ను నువ్వు పరీక్షించుకుంటావు. ఈ ప్రమాణాలు కలిగి ఉన్నవా? ఆలోచన చేయి. ఆయన ఎంత చక్కగా చెప్తున్నారు, నా చిన్న పిల్లలారా. ఈ మాటలు మనసును పెట్టండి. నేను మీకు పరిచయం చేసిన అంశం 2 నిమిషాల్లో మరలా చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, నా చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనక మీకు వ్రాయిచున్నాను. 3 వర్గాలుగా క్రైస్తవ సమాజాన్ని విభజించి తండ్రులు అన్నాడు, యవనస్తులు అన్నాడు, చిన్నపిల్లలు అన్నారు. ఆ తండ్రులు చిన్నపిల్లలకు మాదిరిగా ఉండవలసిన వారు తొట్టిల్లి పడిపోతే ఆ పిల్లల యొక్క సాక్షి జీవితం, ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. దుస్తులు జయించిన యవనస్తులు జాగ్రత్తగా లేకపోతే ఆ సంఘంలో ఉన్న చిన్నపిల్లలు వారు మాదిరి లేక తొలగిపోయే ప్రమాదం ఉంది. తండ్రులైన వ్యక్తులకు ఆదరణ దొరకదు. అలాగే చిన్నపిల్లలు పడిపోతుంటే ఆ తండ్రి యొక్క హృదయం నెమ్మదిగా సంతోషంగా ఉండదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో జాగ్రత్త? ప్రేమ విషయంలో. ఎవరిని ప్రేమించాలని ఆయన చెప్తున్నాడు? ఆది నుండి నువ్వు ఎవరిని ఎరిగి ఉన్నావో ఆయనను ప్రేమించు. ఏ వాక్యం నీ హృదయంలో నింపబడి ఉందో వాక్యమై ఉన్న దేవుణ్ణి ప్రేమించు. నీ రక్షణకు కారణమైన రక్షకుడైన వాక్యాన్ని ప్రేమించు.
ఈ మూడిటికి భిన్నంగా, ఈ మూడు ఒకటే కదా, వాక్యమైన రక్షకుడైనా ఆది నుండి ఉన్నవాడైనా మూడు ఒకటే. నువ్వు ఆయనను కాక లోకాన్ని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుడమ్మం. అవేవి శాశ్వతమైనవి కావు. శాశ్వతము కాని వాటిని నువ్వు ప్రేమిస్తే శాశ్వతుడైన దేవుణ్ణి పోగొట్టుకుంటావు. శాశ్వతుడైన దేవుణ్ణి పోగొట్టుకుంటే నిత్యత్వంలో శాశ్వతుడైన దేవునితో నువ్వు ఉండలేవు. కాబట్టి నా చిన్న పిల్లలారా జాగ్రత్త, మీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఎందుకు? మీ కొరకు ఒక ఉత్తరవాది పరలోకంలో తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఆయన చేయబట్టి నడిపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు మనకు బోధిస్తున్నాడు. దాని ప్రకారం నడవడానికి శక్తినిస్తున్నాడు. పరిశుద్ధాత్మను మన యొద్దకు పంపించి ఆయన ఇన్ని చేస్తున్నప్పుడు నువ్వు ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడితే, ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే నువ్వు నడుచుకుంటే ఆయనతో పాటు యుగాలు ఆయనతో ఉంటావు. అందుకు నువ్వు చేయవలసిన పని ఏమిటి? ఆయన ప్రేమిస్తే నువ్వు చేయవలసిన పని ఏమిటి? ఆయన మొట్టమొదటిగా వాక్యం చదువుతావు ప్రతిదినం. చదువు రాలేదా? అది ఇంకా మంచిది. ఎందుకు మంచిదో చెప్పనా? ఎవరితోనైనా బతిమలాడి చదివించుకుంటే వాళ్ళు చదువుతారు, నువ్వు చదువుతావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే పని చేస్తావు. నాకు చదువు రాదని మూలన కూర్చోవు. దేవుణ్ణి ప్రేమిస్తే పని చేస్తావు. ఎవడు దొరుకుతాడో చదివి పెట్టడానికని, అవసరమైతే ఆడికి టిఫిన్ కొని పెడతావో ఏం చేసి పెడతావో తెలీదు, ఎట్టగొట్ట చదివించుకుంటావు. వాడికి ఉపయోగపడుద్ది, నీకు ఉపయోగపడుద్ది. ఈ రెండు నువ్వు చేయలేదంటే ప్రేమించడం లేదని అర్థం. మొద్దు గుర్తుంది అంతే. ఎవడు చదివేవాడు దొరకకపోతే ఏడుస్తావు ప్రభు దగ్గరికి వెళ్ళి. ప్రార్థన చేయడానికి ఏ చదువు అక్కర్లేదు కదా. నువ్వు ఈ రెండు చేయట్లేదని దేవుణ్ణి ప్రేమించడం లే. నువ్వు దేవునిలో లేవు, లోకంలో ఉన్నావని దేవుని వాక్యం చెబుతావు. ప్రార్థనా జీవితాన్ని, వాక్యాన్ని చదువుతావు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావు. మూడవదిగా పరిశుద్ధుల సహవాసాన్ని నువ్వు చెప్పు. నీ సేవకుడితో మాట్లాడి ఎంతకాలమైంది? వ్యక్తి కనపడినప్పుడు వందనాలు చెప్పడం కాదు. మాట్లాడి ఒక అరగంట సేపు, అయ్యా ఇది ఈ నెలలో నేను ఇలా ఉన్నా, నా ఆర్థిక పరిస్థితులు ఇవి, ఆరోగ్య పరిస్థితులు ఇవి, మానసిక పరిస్థితులు ఇవి, కుటుంబ పరిస్థితులు ఇవి, నా అవసరతలు ఇవి, లేకుంటే దేవుడు నా బ్రతుకులు ఈ కార్యం చేశాడు, లేదా ఈ కార్యం చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. వద్దా జవాబుదారీతనం? అది లేకపోతే జాగ్రత్త. నువ్వు యవనస్తుడివైనా, తండ్రి స్థానంలో ఉన్నా, పిల్లల స్థానంలో ఉన్నా పడిపోతావు. మాట్లాడిన ఒక్క కారణం చెప్పు, నీకు నువ్వు చెప్పుకో. నీ సేవకుడితోనో ఆత్మపూర్ణులైన వ్యక్తులతోనో మాట్లాడిన ఆత్మీయ స్థితిని నువ్వు చెప్పుకోకపోతే, చెప్పుకొని ఒక్క కారణం నువ్వు చెప్పు. మేలు కలగదనా, కీడు వస్తుందనా చెప్తే అర్థమవుతుంది. ప్రార్థన చేస్తారు, వాక్యంలో నుండి ఆలోచన చెప్తారు. వాక్య పఠనం, ప్రార్థనా జీవితం, పరిశుద్ధుల సహవాసం. తర్వాత ఈ మూడు కలిగి ఉన్నప్పుడు సహోదరుని ప్రేమించడం. ఎలా ప్రేమిస్తాం? దేవుడు నిన్ను ఎలాగూ ప్రేమించాడు అలా. అంటే ఈ మాటలకు అర్థం ఏమిటి? ఏ విషయాలలో దేవుడు కోపపడ్డాడో ఆ విషయాల్లో మనం కోపపడం. ఏ విషయాల్లో దేవుడు ద్వేషించాడో అలాగే ద్వేషిస్తాం. ఏ విషయాల్లో కనికరం చూపించాడో ఆ విషయాల్లో మనం కనికరం చూపుతాం, దయ చూపుతాం. ఆయన దైవిక లక్షణాలన్నీ కూడా మన జీవితంలో కనపడతాయి. మీ పాపములు క్షమించబడి ఉన్నాయి. మీరు పడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. లోకాన్ని ప్రేమించద్దు, నన్ను ప్రేమించండి, నా వాక్యాన్ని ప్రేమించండి, నాతో సహవాసం చేయండి, నాతో సహవాసం చేస్తున్న వ్యక్తులతో సహవాసం చేయండి. నా చిన్న పిల్లలారా జాగ్రత్త. హెచ్చరికను స్వీకరించుదాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు దగ్గరికి వెళ్దాం. రండి. ఆరోగ్యము అవకాశం ఉన్నవారు నిలువు కాళ్ళ మీద మోకరించి, లేనివారు చక్కగా కూర్చొని, చేతులు జోడించి, కన్నులు మూసుకొని, మనోనేత్రాలు తెరచి, తలలు పైకెత్తి, సిలువ వేయబడిన క్రీస్తును, పునరుత్థానుడైన క్రీస్తును, పునరుత్థానపు బలమును, శక్తిని, జ్ఞానమునిచ్చే క్రీస్తును చూద్దాం. ఎక్కడ ఫెయిల్ అయ్యాం అది ఒప్పుకుందాం యథార్థంగా. ఎక్కడ ఫెయిల్ అయ్యామో అది ఒప్పుకుందాం యథార్థంగా. అయ్యా, నా పక్షంగా ఉత్తరవాదిగా నువ్వు ఉన్నావు. ఈ పాపం మీద నాకు జయం లేదు, నాకు జయం కావాలి, నాకు సహాయం చేయి. ప్రభువుని అడుగుదాం. రండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
10 నిమిషాలు నేను మౌనంగా ఉంటాను. మీరు మిమ్మల్ని మీరు పరీక్ష